ధనాపేక్ష లేని వారై చూడండి కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. హెబ్రీయులు 13:5లో ఉంది మాట. మనం ధనాపేక్షకులుగా ఉండకూడదని దేవుడు ఇక్కడ మనకు తేటగా చెప్తున్నారు. హెబ్రీయులు 13:5లో ధనాపేక్ష లేని వారై ఎలా ఉండాలంట? దేవుని యందు కలిగిన దాంట్లో తృప్తి పొంది ఉండాలి. ఎప్పుడు కూడా మనం తృప్తి పడడం నేర్చుకోవాలి. మనకి ఇది ఒక కారు ఉన్న వ్యక్తిని చూసి సైకిల్ ఉన్న వ్యక్తి వ్యసన పడతాడు, అది సహజమే. కానీ మనకి ఈ సైకిల్ని ఇచ్చేవు దేవా నీకు స్తోత్రం అంటే ఆయన ముందుకి కారులోకి నడిపిస్తాడు దేవుడు. అలా ఎవరిని కూడా ఒట్టిగా వదిలేసే దేవుడు కాదు. సంవత్సరంలో పెరుగుతున్న కొద్దీ ఆయన యొక్క ఆశీర్వాదపు జల్లులు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం కలిగి ఉన్న దానిలో ఏది కలిగి ఉన్నామో దాన్ని చక్కగా తృప్తిగా అంగీకరించినట్లయితే రాబో కాలమందు నువ్వు సైకిల్ మీద వెళ్తే కారు అయితే ఇంకా పెద్ద కారులోకి అలా నడిపించే దేవుడే ఉన్నారు. కానీ ఆయన ఆశీర్వాద ఫలములు ఎల్లప్పుడూ ఫలభరితమై ఉంటాయి. ఆయనతో అంటుకట్ట